హాయ్ అందరికీ. మేము అరుణాచలం వెళ్ళాము. ఆ శివయ్య గురించి చెప్పేంతటి దాన్ని నేను కాదు. కాకపోతే ఆ గుడి లోపలికి వెళ్ళే అధికారం మాత్రం స్వయంగా ఆ శివయ్యే నాకు ఇచ్చారు అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకు నేను ఇలా అంటున్నాను అంటే, మేము ఇండియాకి వచ్చిన ప్రతిసారి మా హస్బెండ్ అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకునే వాళ్ళు. ఈసారి మనం ఫ్యామిలీగా వెళ్దాము అనేసి నేను అడిగినప్పుడు, నువ్వు అనుకుంటే సరిపోదు, ఆ స్వామి నిన్ను రంపించుకోవాలి, గట్టిగా అనుకో జరుగుతుంది అనేసి అన్నారు. మేము ఇండియాకి వెళ్ళేకి ముందు నుంచే నేను ఆ స్వామిని అయితే ఒకటే బలంగా తలుచుకుంటా అన్నాను. ఈసారి ఎలా అన్నా మేము మీ దర్శనం చేసుకోవాలి, మీ సన్నిధికి రావాలి అనేసి. అలాగనే ఈసారి మేము ఫ్యామిలీగా అయితే ఆ స్వామిని దర్శించుకునేదానికి అరుణాచలం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ప్రతిరోజు లక్షల మంది ఆ స్వామిని దర్శించుకునేదానికి మాలాగా వస్తున్నారు అనేసి. ఆ స్వామిని కల్లారా చూసామని సంతోషపడాలా, గిరి ప్రదక్షిణ చెయ్యనవ్వలేదని బాధపడాలా అని అర్థం కాలేదు. లాస్ట్కి అక్కడ ప్రసాదం తీసుకొని మేము ఇంటికైతే బయలుదేరాము. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.